హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ మధ్యకాలంలో మన దేశంలో కోలివింగ్ అనే పదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా కలిసి ఉండి సంసారం కుటుంబాన్ని ఈదుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది, సమాజంలో చాలా మార్పులు కూడా వచ్చినాయి. దాంతో ముఖ్యంగా కోలివింగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. చాలామంది యూత్కి ఇది ఒక ఆకర్షణగా మారిందని చెప్పుకోవాలి ఒక రకంగా. అసలు మన ఈ కల్చర్ అనేది మన దేశానికి సరిపోతుందా, మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, లివింగ్ వల్ల వచ్చేటువంటి కోలివింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఈ వీడియో చేయాలనిపించింది, కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కోలివింగ్ అంటే ఏంటి అంటే, కోలివింగ్ అంటే పెళ్ళి చేసుకోకుండా ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, ఒక ఇంట్లో కలిసి జీవించడము. లేదంటే ఇప్పుడు ఈ మధ్య హాస్టల్స్ కూడా వచ్చినాయట. మాదాపూరు, ఇట్లా కొండాపూరు ఇటువైపు కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయట. హాస్టల్స్లో కూడా అట్లాంటి సదుపాయం అనేది ఇస్తున్నారు, లేడీస్ జెంట్స్ని కలిసి ఉండేటట్టుగా. ఈ ట్రెండ్ అనేది ఇప్పటివరకు కూడా విదేశాల్లో చాలా కామన్గా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఇండియాలో అందులో ముఖ్యంగా పట్టణాల్లో, మన హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఈ కల్చర్ అనేది బాగా పెరిగిపోతుంది. దీన్ని ఏమంటారంటే, చాలామంది ఏమంటారంటే మేము స్వేచ్ఛగా ఉండటానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కొన్నాళ్ళు అర్థం చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకోవాలా లేకపోతే వద్దా అనేది డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తుంటారు. అయితే అసలు దీని వెనుకున్నటువంటి సమస్యల గురించి మాత్రం చాలామంది ఆలోచించట్లేదని చెప్పాలి. ఎందుకు ఈ కల్చర్ పెరిగిందంటే, మన దేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. పెళ్ళైన జంటల మధ్య ఏదన్నటువంటి చిన్న చిన్న గొడవలు వస్తే ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు జోక్యం చేసుకొని సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే భార్య, భర్త, కొడుకు లేదా కూతురు వీళ్ళతోనే ఉండిపోతున్నారు. దాంతో ఏమవుతుందంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేసి ఇళ్ళకి వస్తుంటారు. దాంతో నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నేను నీకు తగ్గేది ఏంటి, నువ్వు నాకు తగ్గేది ఏంటి అని ఉంటుంది. అంటే ఇద్దరం కలిసి ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని ఈదుతున్నాం అనే ఫీలింగ్ తగ్గిపోయి ఎవరికి వాళ్ళే నియంత్రించుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నియంత్రణ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. దాంతో డబ్బు కానీ, బంధాల విషయంలో కానీ, నిర్ణయాల విషయంలో కానీ అభిప్రాయ భేదాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కొన్ని జంటలు విడిపోతున్నాయి. ఇలా వేరుపడినటువంటి జంటలు, అలాంటి వాళ్ళలో కొంతమంది తోడు కోసం వెతుక్కుంటున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు కొందరు కోలివింగ్ని ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. కానీ అక్కడే అసలు సమస్య అనేది మొదలవుతుంది. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది కదా, మీ అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఆ యాంకర్ చేసిన పొరపాటు కూడా అదే అనుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి పొరపాట్లు చేసుకుని చాలా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. పెళ్ళి అయి సంసారం చేస్తున్నటువంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకొని ఆ వ్యక్తులతో కోలివింగ్ చేయడం అనేది చాలా, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ వ్యక్తులు ఏం చెప్తున్నారు, నా భార్యకి నేను విడాకులు ఇస్తాను, నేను వాళ్ళని వదిలించుకుంటాను, నిన్నే చేసుకుంటాను అని చెప్పేసి వీళ్ళని మభ్య పెడుతున్నారు. ఈ అమ్మాయిల్ని మభ్య పెడితే నైవంచనకు పాల్పడుతున్నారు. సమస్యలు ఏంటంటే, కోలివింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, చాలామంది అమ్మాయిలు మగవాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారు. మగవాళ్ళను గుడ్డిగా నమ్మేసి ఒక వ్యక్తి, అంటే ఇప్పటికే పెళ్ళై సంసారం చేస్తున్నటువంటి వ్యక్తితో నీకు విడాకులు ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా లోకం అంటే ఎలా పడిపోతున్నారు అనేది అర్థం కాని విషయం అనమాట. చాలా సందర్భాల్లో ఆ మాటలు వాళ్ళు నిజం చేయరు. ఎందుకంటే ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాడు కాబట్టి ఎవరినైనా ఆ అమ్మాయిని ఉపయోగించుకుంటాడు. తీరా అడిగితే ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తున్నాయి. ప్లస్ ఆ భార్యతో కలిసి ఉండటం, మొన్న జరిగిన సంఘటనలో కూడా అదే, భార్యతో కలిసి ఉండటం, భార్యని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఏదైనా జరగడము, అంటే వీళ్ళు యువతలోడు ఫోన్ చేసి నువ్వు ఆమెతోనే ఉంటున్నావు, నాతో ఉండట్లేనంటాం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే భావోద్వేగాలు కానీ, మానసికంగా కానీ అమ్మాయిలు దెబ్బతింటున్నారు. దాంతో కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కోలివింగ్లో చాలామంది ధైర్యవంతులైన వాళ్ళు, నలుగురికి హితబోధ చేసేవాళ్ళు, మన స్వేచ్ఛ లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంత తెలివైన వాళ్ళు కూడా ఇలాంటి దాంట్లో ఎలా మునిగిపోతున్నారు, ఉచ్చులో ఎలా పడిపోతున్నారు, ఇలాంటి మగవాళ్ళ మాటలు ఎందుకు ఉంటున్నారు అనేది అర్థం కాని విషయం అనమాట. అంటే భావోద్వేగ నిర్ణయాలు, ఒంటరితనము, అవసరాలు, ఇలాంటి వాటితో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మన దేశంలో కోలివింగ్ అనేది కరెక్టా అంటే, ఇండియా లాంటి దేశంలో సాంప్రదాయ కుటుంబ విలువలు, సాంప్రదాయము ఇలాంటివి ఉన్న
ఈ దేశంలో ఇలాంటి కోలివింగ్ కల్చర్ అనేది చాలా బ్యాడ్ అనమాట. అసలు పనికిరాంది ఈ కల్చరు ఫారిన్ కంట్రీస్కే పరిమితమైంది, కానీ మన సమాజంలో మాత్రము ఇది ఆమోదయోగ్యమైనది కానే కాదు. చట్టపరంగా కూడా కోలివింగ్కి స్పష్టమైనటువంటి నిర్వచనాలు కూడా ఇవ్వలేదు. దీనివల్ల మోసం జరిగినప్పుడు బాధితులకి న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే కోలివింగ్లో ఉన్న వాళ్ళ విషయంలో సమాజంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి, అంటే సమాజం సూటిపోటు మాటలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల మన దేశంలో పెళ్లికి ముందు కానీ తర్వాత ఇలా పెళ్లికి ముందు కలిసి ఉండటం, కోలివింగ్ చేయడం అనేది అస్సలు పనికిరాని విషయం అనమాట. ఆ జంట మీద కూడా మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇలాంటివి చాలా సమస్యాత్మకంగా మారిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఏం చేయాలంటే, ముందుగా ఎవరైనా ఒక వ్యక్తితో కోలివింగ్ చేయాలి, రిలేషన్ కంటిన్యూ చేయాలి, అసలు నేనైతే నా ఉద్దేశం ప్రకారం అయితే దాన్ని ఒప్పుకోను నేను ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం ఆ ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్ళై ఉంటే అతని హామీలు కానీ గుడ్డిగా నమ్మొద్దు. అసలు ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాడా, భార్యని తన భార్యని లేదు అనేది తెలుసుకోవాలి. అలాగే విడాకులు ఇచ్చిన తర్వాత నిజంగా వాళ్ళిద్దరికీ పొరపచ్చాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కలిసి జీవించలేని పరిస్థితిలో ఉన్నారు, వాడు నీతోనే ఉంటాడు అని అనుకున్నప్పుడు మీరు అతను విడాకులు తీసుకున్నాడా లేదా, విడాకులు తీసుకున్న తర్వాతే మీరు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాలి. ఆవేశంలో కానీ భావోద్వేగంతో కానీ లేకపోతే అవసరాల కోసం మాత్రం దబుక్కున మనము ఒప్పుకొని కోలివింగ్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే కోలివింగ్ గురించి చర్చించేటువంటి వాతావరణం, ఓపెన్గా చర్చించేటువంటి వాతావరణం ఉండాలి. ఇలా ఈ కల్చర్ని అసలు రెగ్యులేట్ చేయడానికి చట్టాలు ఎలా ఉండేది, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. లేకపోతే చట్టపరమైనటువంటి రక్షణ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది, మోసాలు పెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కోలివింగ్ కల్చరు మన దేశంలో కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్. కొంతమంది స్వేచ్ఛ కోసము ఆధునికంగా కనిపించవచ్చు, కానీ దానితో వచ్చేటువంటి సమస్యలు మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు తమ జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. సమాజంలో కుటుంబ విలువలు కానీ సాంప్రదాయాలు కానీ ఇప్పటికీ ముఖ్యంగానే ఉన్నాయి, అది దానికే ప్రయారిటీ అనేది ఉంది. అందువల్ల కోలివింగ్ ఎంచుకుంటే దానివల్ల జరగబోయే పరిణామాలను కూడా మీరు ఫేస్ చేయగలిగి ఉండాలి. ఎవరైనా మోసం చేస్తున్నారంటే వెంటనే మీరు సరైన సలహా తీసుకోవడం కానీ, చట్టపరమైనటువంటి సహాయం కోరటం కానీ ఇలాంటివన్నీ చేయాలి. ఈ సమాజంలో అందరికీ బతికే హక్కు ఉంది కాబట్టి ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. కోలివింగ్ కల్చర్ అయితే నా ఉద్దేశంలో అయితే మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.